చెప్పిందంత గుర్తుందిగా. నేను మళ్ళీ చెప్పే వరకు పిచ్చిదానిలాగా నటించాలి, లేకపోతే మళ్ళీ పాత చరిత్రే జరుగుతుంది. జాగ్రత్త. వాణి, మీ అత్తగారు వచ్చేస్తున్నారు. అరే రా. కమాన్ కమాన్. ఆగండి ఆగండి, మీకోసం పూలదండలు తీసుకొచ్చాం. వారి మెడలో మీరు, మీ మెడలో వారు దండలేసుకుని పేర్లు చెప్పి మరీ వెళ్ళారు. అవును, వేసుకోండి బాబాయ్. బాబాయ్ ఆది దంపతుల్లో ఉన్నానుకో. కానీ ఇది దండలు మార్చుకుని ఆనందించవలసిన సమయం కాదు నాయన. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారన్న మాటే గాని పూర్తిగా నయం కాలేదట. అందుకని కొంతకాలం గదిలో ఒంటరిగా కూర్చుని విశ్రాంతి తీసుకోవాలట. అలాంటప్పుడు ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు తమ్ముడు గారు? పదండి, ఆ డాక్టర్తో మాట్లాడి నేను కన్విన్స్ చేస్తాను. తిరిగి అప్పచెప్పేసి వద్దాం. తీసుకుపోదండి. పాపం ముఖం చూస్తే ఇంకా జబ్బు తగ్గినట్టుగా లేదు. మరదల ఆరోగ్యం కంటే ఇక్కడ ఇది మనకి ఇదేటండి. రామచంద్రయ్య గారు, మీరు మరీ మతి లేకుండా మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన వాణి అత్తగారిని తిరిగి హాస్పిటల్కి పంపించడమా? నో. అవును, అత్తయ్యని మన ఇంట్లోనే ఉంచుకుని కంటికి రెప్పలా చూసుకోవాలి. అంతేకాదు, అవసరమైతే ఆమె గారికి ఒక ఆయాన్ని కూడా పెడతాం. సరే, ఆవిడ ఆరోగ్యాన్ని గురించి మీరు ఇంతగా శ్రద్ధ తీసుకుంటానంటుంటే నేను కాదంటానా? ఏమన్న గారు? కరెక్ట్ కరెక్ట్. తీసుకుపదండి. భానుమూర్తి గారు. ఏం బాబు? మన రాజ్యలక్ష్మి గారికి పని మనిషి విషయంలో ఏం ఆలోచించారు? మేమే ఇక్కడ బేవర్స్ గా పడి తింటున్నాం. ఇంకా నా భార్యకి పని మనిషి ఎందుకు బాబు? ఎంత మాట, ఎంత మాట! ఈ మాట మన వాణి వినుంటే నిజంగా ఆత్మహత్య చేసుకుని ఉండేది. బాబు గారు, ఎవరమ్మా నువ్వు? నా పేరు సీతండి. ఈ ఇంట్లో ఏదైనా పనిపిస్తారేమోనని అడుగుదామని వచ్చాను. ఏమీ లేదు, వెళ్ళమ్మా. అలా అనకండి బాబు గారు. వీడు నా కడుపును పడ్డాక వాళ్ళ నాన్న నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. బతికి చెడిన దాన్ని బజార్లో అడుక్కోలేను. ఈ ఇంట్లోనే పడుంటాను. ఏదైనా పనిపించండి బాబు గారు. లేదని చెప్పాను కదమ్మా, వెళ్ళు. నువ్వు వెళ్ళి అలా వరండాలో నిలబడమ్మా, నేను మాట్లాడతాను. ఇంకా మాట్లాడేదేంటి అబ్బాయి గారు? ముక్కు మొహం తెలియని మనిషిని తీసుకొచ్చి ఇంట్లో ఎలా పెట్టుకుంటాం? పైగా కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా ఓ బిడ్డను కూడా కన్నదట. అందుకే నేను చెబుతున్నాను, ఇలాంటి పిల్ల అయితే అణిగి మణిగి పడి ఉంటుంది. పైగా మన ఇంట్లో పెళ్లిగాని మగపిల్లలు ఇద్దరున్నారు. పెళ్లిగాని పని పిల్లని పెట్టుకుంటే మనం ఊబిలో దిగినట్టే. పిల్ల తల్లి అయితే మన వాళ్ళు కన్నెత్తి కూడా చూడరు. ఏమంటారు? కరెక్టే, ఇది పాయింటే. ఎట్లాగూ మనం పని మనిషి కావాలనుకున్నాం కదా. రాజా, ఆ పిల్లని ఈ పూటే పనిలో చేరమని చెప్పు. అలాగే. ఏమిటి బాబు నువ్వు చెప్పేది? మళ్ళీ తెలిసి తెలిసి పులి నోట్లో తలదూర్చావా? అవును నాన్నగారు, ఇదంతా కావాలనే చేస్తున్నాను. కాలం కాటేసిన మీ జీవితానికి సంజీవిని తేవాలని వెళ్ళాను. వృధా అయిపోయిన మీ జీవితాన్ని మళ్ళీ తెచ్చివ్వలేకపోయినా అమ్మ ముఖంలో ఇంత చిరునవ్వు కోసం, చెల్లెలి సౌభాగ్యం కోసం నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నా విజయానికి మొదటి మెట్టుగా ఇన్నాళ్ళు పిచ్చిదానిగా నటిస్తున్న రాజ్యలక్ష్మి గారిని ఇంటికి తీసుకొచ్చాను. ఆవిడ సానుభూతిని సంపాదించి కోడలి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చెల్లాయిని అక్కడే చేర్చాను. నా ప్రయత్నం ఫలించాలని ఆశీర్వదించండి నాన్నగారు. నిరాశతో బ్రతుకుతున్న నాకు కొత్త ఊపిరి పోస్తానంటే వద్దంటానా నాయన? కలతలతో నిండిన ఈ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మారుస్తానంటే నాకు మాత్రం ఆనందం కాదా? వెళ్ళిరా నాయన, వెళ్ళిరా. వస్తాను నాన్నగారు, మళ్ళీ వస్తాను. హలో మాస్టారు, ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు? ఏమిటో, చరిత్ర పుస్తకాలను తిరగేయడం పూర్తిగా మానేసినప్పటి నుంచి నా చరిత్రే మారిపోయింది. మళ్ళీ వెళ్ళి పిల్లలకు పాఠాలు చెబితే బాగుండు అనిపిస్తుంది. కరెక్ట్ మాస్టర్. కాలేజీలో అయితే మంచి మంచి కన్నె పిల్లలు ఉంటారు కదా. కన్నె పిల్లల కోసం అయితే కాలేజీకి వెళ్ళాలేమిటి? సరే గాని, నువ్వు 6 రోజులుగా కనిపించడం లేదు. బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేసే కదా, ఆ గొడవలో పడి రావడానికి. ఎవరో పని పిల్ల. అమ్మమ్మ, అంత తేలిగ్గా కుట్టేయకండి గురుగారు. తప్పు తప్పు, పిల్ల తల్లి. అబ్బో, అయితే సరసం బాగా తెలిసే ఉంటుంది. ఇప్పుడే వస్తాను. ఏమ్మాయి? సీత, మీ అమ్మగారు. బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా. బాబు.
బాబు పిచ్చి ఇంకా నయం కాలేదు, ఏమీ తెలియదు. తీసుకోండి. నేను ఇక్కడ ఉన్నానని తెలిసే వచ్చావు, భయం వేయలేదా? భయమా? నాలో ఏం మంచి మిగిల్చావని భయపడాలి, కొత్తగా ఏం పాడవుతానని బెదిరిపోవాలి. అయితే తెగించే వచ్చావన్నమాట. ఏ రోజు నీతో చేతులు కలిపానో ఆ రోజే బరి తెగించి రాడదని పిరుతొచ్చేసింది. మర్యాదగా తెల్లవారేసరికి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళ్ళను. వెళ్లాల్సి వస్తే వల్ల కాటికే వెళ్తాను. అది నువ్వే తీసుకెళ్ళాలి, నీ చేతులతోనే తగలబెట్టాలి. ఎంత పొగరే నీకు! వెళ్ళకపోతే వీణ్ణి చంపేస్తా. చక్రవర్తి, నా మీద చేసుకుంటావా? అర్మయ్, ఒకవేళ పని మనిషి మీద కోరిక పుట్టిందే అనుకో, ఇదే పద్ధతి? నలుగురికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? సారీ, ఏదో ఉద్రేకంలో. పర్వాలేదు, పెళ్లి కాలేదు కదా, ఏదో కొరతనం. వెళ్ళు. అన్నయ్య, ఊరుకో సీత, ఊరుకో. అత్తవారింట్లోనే పని మనిషిగా ఉండలేనన్నయ్య. చూడమ్మా, నువ్వెవరి దగ్గర పని మనిషిగా చేరలేదు. నీ అత్తగారికి సేవలు చేస్తూ వ్యసనాలకు అలవాటు పడ్డ నీ భర్తను దారికి తెచ్చుకుని నీ కాపురాన్ని చక్కదిద్దుకో. ఒక మనిషిని భయపెట్టి భార్యతో కాపురం చేయించలేం కదా. నువ్వు అతనికి అతి దగ్గరగా ఉండి అతను నిన్ను అర్థం చేసుకుని ఇలా ప్రవర్తిస్తావని, అందుకు ఇది మంచి అవకాశం అని ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఆవేశంలో అతన్ని దూరం చేసుకోవద్దమ్మా. నీకేం భయం లేదమ్మా, నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుతుంటాను. ఏమిటండి, ఏమైంది? ఏం లేదు, కొత్తగా వచ్చింది కదా, ఇంట్లో దయాలున్నాయని భయపడుతుంటేను ధైర్యం చెప్పొచ్చాను. పాపం, భర్త మోసం చేశాడు కదా, కలత మనసుతో అలాగే కలగని ఉంటుంది. మీరండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? దెయ్యాల గురించేనా? దయ్యాల గురించే, కానీ అవి ఆ అమ్మాయిని ఏమైనా చేస్తాయని కాదు. మరి నా పక్కనున్న దేవతను ఏమన్నా చేస్తాయేమో అని భయం. జంటగా ఉంటే దెయ్యాలు రావటగా? అవును, మిమ్మల్ని అంతా అమాయక చక్రవర్తి అంటుండేవారు. పెళ్ళైన తర్వాత మీలో ఏదో మార్పు వచ్చినట్టుంది. నిజంగానా? నేను ఎప్పుడూ చెప్పాగా, ఐ ఆమ్ 2 in 1 అని. సీత, మీరా? ఏం కావాలమ్మగారు? సీత, నిన్ను మాట్లాడగనా? నీ భర్త ఏమయ్యాడమ్మా? నేల మీద నుంచి చూసేవాడికి చందమామ ఆకాశాన్ని అతుక్కుని ఉన్నట్టు కనిపించినట్టే ఎప్పుడూ నా పక్కన ఉన్నట్టే ఉంటాడు, కానీ చాలా దూరంగా ఉంటాడు. నాలాగే నువ్వు కూడా అందరూ ఉండి ఒంటరి బ్రతికి ఈడుస్తున్నావన్నమాట. అంతకంటే చేయగలిగింది ఏముందమ్మగారు? కాసులతోనే గాని కన్నీళ్లతో పనులు జరగని రోజులు వచ్చాయి. నా బతికింతే. నీకు మంచి రోజులు వస్తాయిలేమ్మా, నీ కాపురం చక్కబడుతుంది. అమ్మగారు, పిచ్చిది పిచ్చిదని అంటారు కదా, చుట్టుపక్కల జరిగే మీకు ఎలా తెలుస్తున్నాయి? ఇప్పుడు బానే మాట్లాడుతున్నారుగా. పిచ్చంటే మతి భ్రమించడం ఒకటే కాదమ్మా, అన్నీ ఉండి ఏమీ పెంచలేని వాళ్ళు, సార్థకత లేని మానవ జన్మనెత్తిన వాళ్ళు, సాటి మనిషి కష్టాలని కన్నీళ్ళని పంచుకోలేని వాళ్ళు అందరూ పిచ్చివాళ్లే.
మనసు నిండుగా. నవ్వరా నవ్వరా మనసు నిండుగా. నీ నవ్వులే నీకు శ్రీరామ రక్షగా. పసితనాన నవ్వేదే మల్లెలాంటి నవ్వు. పసితనాన నవ్వేదే మల్లెలాంటి నవ్వు. పెద్దయితే తప్పదురా కళ్ళబొల్లి నవ్వు. నవ్వరా 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 మనసు నిండుగా. పెద్దలకే తెలియదురా ఈ లోకం తీరు. ఏం తెలిసిందని ఇప్పుడు నీకీ కన్నీరు. పెద్దలకే తెలియదురా ఈ లోకం తీరు. ఏం తెలిసిందని ఇప్పుడు నీకీ కన్నీరు. కాని వాళ్ళ కాలమని నీ ఎదలో భయమా. పిడుగురులు వేయైనా చంద్రుడితో సమమా. శ్రీవారికి పిల్లలపై అంతటి రోజా. శ్రీవారికి పిల్లలపై అంతటి రోజా. కావాలని మనసుంటే మార్గం లేదా. నవ్వరా 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 మనసు నిండుగా. తల మెరిసిన అందరికీ తాత గుణం రాదు. తండ్రయ్యే ప్రతి మనిషికి నాన్న మనసు రాదు. తల నెరిసిన అందరికీ తాత గుణం రాదు. తండ్రయ్యే ప్రతి మనిషికి నాన్న మనసు రాదు. లోకంలో అనాథలు వాళ్ళేరా చిన్న. శిశువైనా పశువైనా మెరుగు వాళ్ళ కన్నా. దిగులెందుకు ముందు ముందు నీదే గెలుపు. దిగులెందుకు ముందు ముందు నీదే గెలుపు. అన్నాక మాసకలో చేతులు కలుపు. నవ్వరా 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 మనసు నిండుగా. నీ నవ్వులే నీకు శ్రీరామ రక్షగా. పసితనాన నవ్వేదే మల్లెలాంటి నవ్వు. పసితనాన నవ్వేదే మల్లెలాంటి నవ్వు. పెద్దయితే తప్పదురా కళ్ళబొల్లి నవ్వు. నవ్వరా 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 మనసు నిండుగా. ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్పుకొని చూద్దాం. పిల్లల్ని గణాలని ఆలోచిస్తున్నావు. ఎంతమందిని ఎంతమందిని గణాలని? ఒక్కసారిగా 6-5 మందిని కానీ మీ ఊళ్ళో పారాలనిపిస్తుంది. ఓకే, నా సైడ్ నుంచి నేను రెడీ. హాయ్ గిరి, హాయ్ రాణి. సమయానికి నువ్వు వచ్చావు. లేకపోతే దీంతో నా ప్రాణం పోయేది. మీ నాన్న గుర్రాన్ని మార్చడు, నీ కొత్త మోటార్ బైక్ కొనివాడు. ఎక్కడికి? కాలేజీకి. ఎలాగో ఆలస్యం ఇంకా కాలేజీకి వెళ్తా గానీ మన బారి పోదాం రా, సరదా గడపచ్చు. సరదాలకైతే హాలిడే ఉంది. నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. కూర్చో. బాబు బాబు బాబు, రామయ్య, నా బాబుని చూసావా? చూడలేదమ్మా. రే ఏట్రా ఏడుస్తావేట్రా? ఏదో కుర్రాడివి కదా అని గుర్రం ఎక్కిస్తే నాకే పోసు కొడతావేట్రా? నీ అబ్బా, కింద జనంలో నీ బాబు గుర్రమై ఉంటాడు రా. రే మీ అమ్మ ఎదురా? మీ అమ్మ వచ్చేస్తుందిరా. దా 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 దా. బాబుని లేవు.
అబ్బా ఇద్దరు ముద్దొస్తున్నారు. ఆహా ఇంతటి దానికి కోపం ఏంటి? నువ్వు ఇంతవరకు మనిషిని నమ్ముకున్నావు, ఆడు ముంచేశాడు. నేను గుర్రాన్ని నమ్ముకున్నాను, బాగుపడ్డాను. ఈ నుంచి గుర్రాన్ని నమ్ముకుని నన్ను నమ్ముకో, నిన్ను కూడా బాగు చేస్తాను. నా తండ్రి వయసుంది, సిగ్గులేదు. ఇందులో సిగ్గేటి? ఏంటి నా జుట్టు నేర్చిపోయింది కనుక నేను ముసలాన్ని అనుకుంటున్నావేటి? సిసి నేను పుట్టుకతోటి నెరిసిన జుట్టుతో పుట్టాను మా అమ్మ చెప్పింది. ఒకసారి కూడా సరిపోగలో జాగ్రత్త. చూడు, గొప్పలు సుఖం ఎత్తారు, డబ్బు ఎత్తారు, వాళ్ళ అవసరం తిరగానే పాత చెప్పులో వదిలేస్తారు. నేను రెండూ ఇస్తాను, నీకు మంచి బతికిస్తాను. నా మాటని నాతో వచ్చి ఏటో చెడిపోయిన వారిది మళ్ళీ చెడిపోవడానికే ఒప్పుకుంటది, కానీ బాగుపడడానికి ఇష్టపడదు. ఇన్నాళ్ళు నువ్వు దుర్మార్గుడివే అనుకున్నాను. తాళి కట్టిన భార్య మీద పరాయి మగాడు చేయి వేస్తే తలంచుకుని వచ్చే పిరికివాడు అనుకోలేదు. నేను నీకు తాళి కట్టాను. ఎక్కడ కట్టానే తాళి? 10 మంది పెద్దల ముందు కట్టానా, అగ్నిసాక్షిగా కట్టానా? దేవుడు సాక్షిగా. దేవుడు నీకున్నాడేమో కానీ నాకు లేడు. అందుచేత మన మధ్య జరిగింది పెళ్లి కాదు. నువ్వు ఈ ఇంట్లో నా భార్యవు కాదు, కేవలం జీతం తీసుకునే పని మనిషి మాత్రమే. అది గుర్తుంచు. మనిద్దరి మధ్య పవిత్రమైన వివాహ బంధం ఉందని మీరు అంగీకరించకపోయినా మన ప్రేమకు గుర్తుగా పసివాడున్నాడు. ఏ న్యాయస్థానానికి వెళ్ళినా నాకే న్యాయం జరుగుతుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. నీ దృష్టిలో కోర్టులు చాలా చౌకగా ఉన్నట్టున్నాయి. అక్కడ నువ్వు చెప్పిందలా నమ్మి తీర్పులు ఇస్తాననుకున్నావా? న్యాయస్థానం అంటే నా దృష్టిలో మనుషులు సృష్టించిన కోర్టులు కావు, దేవుడిచ్చిన అంతరాత్మ. ఏదో ఒకనాటికి ఆ ఆత్మ సాక్షికి మీరు లొంగి నన్ను చేరదీకు మానరు. మీలో ఆ మార్పు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, మీ ఎదుటే ఉంటాను. మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాను. నన్ను కాదని మరే స్త్రీని మీరు పెళ్ళాడలేరు. ఒకవేళ మీ జాతకంలో రెండో పెళ్ళుందని ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఎందుకంటే నా జాతకంలో సవితిపోర్లేదు. ఎందుకురా సిగ్గుపడతావు? నువ్వేమన్నా మహాత్ముడు కడుపున పుట్టావా? ఈ భానుమూర్తి కొడుకువి. పులి కడుపున పులి, నా కడుపున నువ్వు. సిగ్గు కదా నాన్న, బెదురు. దానికి గుండె ధైర్యం చాలా ఉన్నట్టుంది. పేదవాళ్ల బెదిరింపులు మాటల వరకేరా, మనం చేతల వరకు వెళతాం. రేపే దాన్ని బయటికి పంపి ఏర్పాటు చేస్తాను. నువ్వేం భయపడకు. మీకు ఫోన్ వచ్చిందండి. అలాగే, వారిని కూడా తీసుకొస్తాను. మేమిద్దరం కలిసి వస్తాం. ఓకే, బాయ్. సీతా, సీతా, ఏమిటమ్మా? అందులో డబ్బు పెట్టాను చూసావా? నాకు తెలియదమ్మ గారు, అక్కడ కాఫీ కప్ ఉంటే తీసుకుని వెళ్ళాను. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఇందులో 10,000 రూపాయలు ఉండాలి, కనిపించడం లేదు. ఏముండే తీసుంటుంది, దీని ముఖం చూస్తే తెలియట్లే. రామచంద్రమూర్తి గారు, ఊళ్ళో ఉన్న పోర కింద పెద్ద ఆయన పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావా? అసలు ముక్కు ముఖం తెలియదు దాన్ని ఇంట్లో పెట్టుకోవడం. ఊరికే ఎందుకు అలా కేకలేస్తావు? నెమ్మదిగా అడిగితే తెలుస్తుందిగా. ఇంకా నెమ్మదిగా అడుగుదా ఉంటావు ఏంటమ్మా? నోరు మూసి కూర్చోడానికి ఇదేనా రూపాయ 10,000 రూపాయలు? పట్టుకున్న ఉతకండి, ఎక్కడ దాచిందో చెప్పు. దీని సంగతి నేను తెలుస్తాను. కదా నాకేం తెలీదండి. నా బిడ్డ సాక్షిగా నాకేం తెలీదు. నా మాట వినండి. తగిలించిన వాళ్ళకు చెప్పు, చెప్పాలిగా. చెప్పే. ఆగు, మనం కొట్టం ఎందుకు? పోలీసులు కప్పు చెప్తే అన్ని వాళ్ళే తెలుస్తాం. ఏమిటంటే తెలిసి తమ్ముడు గారు వాళ్ళు. ఆగండి, ఏమిటి, ఏం జరిగింది? ఏం జరిగిందని చెప్పవు నాయన. ఆ రోజున దిక్కులేని కదా అని జాలిపడి పనిలో పెట్టుకుంటే ఇవాళ సమయం చూసి ఆ అమ్మాయి బ్యాగులో 10,000 కొట్టేసి, పైగా ఏడుపులు ఒకటి. 10,000? అరే వాణి, వద్దు, నాకు అవసరం వచ్చి నేను తీసుకున్నాను. నీతో చెప్తాను అనుకున్నాను, మర్చిపోయాను. అలాగా? పాపం అనవసరంగా అమ్మ మీద అనుమానపడ్డావు. వెళ్ళబా, నీ పని చూసుకో. అన్నగారు ఒకేళ్ళు పెట్టుకోండి. ఏమిటది? అయినా
ఆ 10,000 మనం కొట్టేస్తే ఆ నింద వాణ్యత మీద వేసుకోవాల్సిన అవసరం వాడికి కలిగింది. అసలు దాన్ని కాపాడవలసిన అవసరం వాడికేమిటి? హలో, ఎవరు? లాయర్ గారా? ఏమిటండి, వాణి ఇంట్లో లేదు. ఏమిటో చెప్పండి, నేను చెప్తాను. రేపు ఉదయం వస్తున్నారా? ట్రస్ట్ రేపే డిసైడ్ అవుతుందా? అయితే మొత్తం డబ్బు రేపే వస్తుందన్నమాట. అలాగే అలాగే, మేమంతా రేపు మీకోసం ఎదురు చూస్తుంటాం. అమ్మా వాణికుమార్ గారు, ఈ రోజుతో మీ తాతగారి వీలునామా ప్రకారం ఈ యావదాస్తి మీకు చంద్రమైంది. ఇందులో మీ భర్త గారికి మీకు ఉభయులకు సమాన అధికారాలున్నాయి. ఇకపోతే వీలునామా ప్రకారం ట్రస్ట్ కూడా ఈ రోజుతో డిజాల్వ్ అయిపోయింది. మెచ్యూరైన ఫిక్స్డ్ డిపాజిట్ టాల్కి 20 లక్షల రూపాయలు, డివిడెంట్ల మీద వచ్చిన 10 లక్షల రూపాయలు, మొత్తం 30 లక్షల రూపాయలు మీకు క్యాష్గా అప్పగిస్తున్నాను. 30 లక్షల రూపాయలు ఒక్కసారిగా చిన్నపిల్ల చేతిలో పెడితే ఆ బరువు ఎలా మోయగలదు? పెద్దవాళ్ళం మేము ఉన్నాగా, మా చేతికి ఇవ్వండి. ఈ బరువు మీరు మోయలేరు. పరిచయ భర్త నేను ఉన్నానుగా, నేను మోస్తాను. రావాలి. తమ్ముడు గారు, వీటిలో ఒక వేలు పట్టుకోండి. ఏళ్ళు కాళ్ళు పట్టుకోనక్కర్లేదు బాబు. ఆ చక్రవర్తి అవడం అనుకున్నంత అమాయకుడేం కాదు బాబు అని నువ్వు గ్యారంటీగా ఎలా చెప్పగలవు? గుర్రం ఏంట్రుకు చూసి దాన్ని యాగం చెప్తానండి, అది తినే దానా చూసి దాని గుండె బలం చెప్తానండి. అది నా జాతి బుద్ధి అండి. మరి చక్రవర్తి ఏం గుర్రం కాదు కదా. అందుకే ఆ లెవెల్ కొంచెం తక్కువ అండి. ఆడెవ్వరో 6 నిమిషాల్లో పట్టేశానండి. ఆడెవరో కాదు బాబు, తమరు జైలుకి పంపించిన ఆ ధనంజయరావు కొడుకు. నిజంగానా? మీ ఇసుక సీసా మీద ఒట్టండి. మరి ఈ పని పిల్లకి నువ్వు చక్రవర్తికి ఉన్న సంబంధం? ఆ ఇసుకమ్మని శాసగిరి బాబు చూసుకుంటారు బాబు, వారికి చెప్పండి. అది నా మీద కత్తి కట్టింది, సత్యం చెప్పదు. దాని సంగతి ఏం తెలిసేస్తాను బాబు. అదేదో వెంటనే తెలిసిపోయి బాబు, రేసులో ఆడేవాడి చేతిలో కాగితాలు ఉంటే హుషారుగా ఉంటదండి. అందులో పచ్చ కాగితాలు ఉన్నాయనుకోండి, పందెం జోరుగా సాగుతుందండి. ఎంత? ఓ 10 ఏళ్ళు చేసుకోండి బాబు. సరే, 10 తొలగిస్తాను. కానీ ఆహా, తమలోటోడే అవసరం తీరే అల్లుడికి ఏదో పేరెట్టేట. క్యాష్ ఇప్పించండి బాబు. క్యాష్ లేదు కదటయా. ఏటి బాబు, లచ్చింతల్లి బిడ్డలు, మెల్లో బంగారు గొలుసు కనిపిస్తుంది, దాని మధ్య వజ్రాలు ఉన్నాయి, కింద పులిగోరు పథకం ఉంది. అంతా ఇచ్చాక నువ్వు పని చేయకపోతే తమ సొమ్ము తిరిగి ఇచ్చేస్తానండి. నా గుర్రాల మీద ఒట్టండి. ఓకే, ఇదిగో మాట తప్ప కదా. చూడు బాబు, సచ్చిన గుర్రం సాగు వస్తాను కానీ బతికి గాడిదలా బతకనండి. మెడలో వేసండి. హాల్లోకి అడుగుపెట్టి అరిగిపోయిన గ్యాంపోన్ రికార్డులు అరుతావు. క్షమించండి సార్, మా సీట్ ఇక్కడ ఉందని తెలిసింది. సీత ఎవరు? నా చెల్లెలు సార్. ఇక్కడ ఎందుకు ఉండదయా? ఏం చెప్పను సార్, నిజం చెబితే మీరు ప్రాణాలతో మమ్మల్ని బయటికి పోనివ్వరు. అమ్మా సీత, అమ్మా సీత, వెళ్ళిపోదామరా? ఎవరు మీరు? సీత, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నేనమ్మా, నీ అన్నయ్యను. అన్నయ్య? అవునమ్మా. ఆగమయ్యా, ఆవిడ నీ సెల్ ఎలా అయిందో చెప్పకుండా ఆవిడతో మాట్లాడడానికి కూడా ఇల్లేదు. చెప్పు ముందు. సార్, చెప్పాక మమ్మల్ని ఏమీ చెయ్యరు కదా. మా అయ్యగారు గంగోలటివరయ్యా, ఏటి చేయరు, నేను మాట ఇస్తున్నాను చెప్పు. ఏమిటా నువ్వు అనేది? సార్, ఈ అమ్మాయి నా చెల్లెలండి. ఈ ఇంటి అల్లుడు చక్రవర్తి మొదటి భార్య అండి. ఏం కూర్చోరా, అమ్మాయి కూడా మా చక్రవర్తి బాబుని పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా? సంపెత్తాను సార్. 2 ఏళ్ల నాడే దొంగచాటుగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నానండి. మధ్యలో డబ్బు కాసపడి నా చెల్లెల్ని వదిలేసి ఇంటికి అల్లుడయ్యాయండి. అమ్మా బాబు, ఆత్ కోసం మన అయ్యగారు ఈ అమ్మాయిని పెళ్లి చేసి. అమ్మా సీత, నిన్నుగా చూడలేని ఈ మనుషుల మధ్య దేనికమ్మా బ్రతకడం? కలో గంజు తాచు నాతో కలిసింది గాని రామ్మా. ఏమయ్యా, నువ్వు చెప్పినంత నిజమేనని మాకు నమ్మకం ఏంటి? ఆస్తిలో వాటా కోసం ఎత్తుకోవడం వేస్తున్నావేమో. సార్, ఈ ప్రపంచంలో ఎవడైనా సొంత చెల్లెల మీద అభాండం వేసుకుంటాడా చెప్పండి? మీ ఆస్తిలో చెల్లి కానీ కూడా మాకు అక్కర్లేదు. ఈ ఇంట్లో నా చెల్లెలు పని మనిషిగా బ్రతకడం నేను చూడలేకపోతున్నాను. దయచేసి నా వెంట పంపించేయండి. చూడమ్మా, చక్రవర్తి మా వాణికి చేసిన ద్రోహానికి అతని సంగతి మేము తర్వాత తెలుసుకుంటాం. కానీ నువ్వు కళ్ళ ముందుంటే మా వాణి గుండె అయిపోయిన ఆగిపోవచ్చు. వెళ్ళిపోమ్మా, దయచేసి వెళ్ళి. ఇదంతా పచ్చి అబద్ధం బాబు గారు, నమ్మకండి. అయితే చక్రవర్తి నీకేమంటాడో చెప్పు. ఇంకేం చెప్తుంది అన్నగారు? అర్థకాల
చూస్తావేమయ్యా తీసుకెళ్ళి ఏమండి? నా మాట వినండి. వెళ్ళవమ్మా. నా మాట వినండి. నన్ను వదలు. ఏమండి? వీడు నన్ను మోసం చేసి తీసుకెళ్ళిపోతున్నాడు. అమ్మాయి గారు, ఇదంతా నిజం కాదు. మీరు మనసు పాడు చేసుకొని దేవుడు లాంటి మీ భర్తను మీరు దూరం చేసుకోకండి. నా మాట వినండి అమ్మాయి గారు, నా మాట వినండి. నా వాణి, మాట వినండి. దీని కలబొల్లి మాటకు నువ్వే గరిపోదు. వెళ్ళమ్మా, వెళ్ళి వెళ్ళి తీసుకెళ్ళవయ్యా. ఈ దరిద్రం ఇక్కడ వీడిని కూడా తీసుకెళ్ళి వెళ్ళండి వెళ్ళండి. అమ్మాయి గారు. హలో రాణి డార్లింగ్, ఏమిటి ఫ్రెండ్స్ అందరితో వచ్చావే? మేనేజర్, వీళ్ళందరికీ స్పెషల్ టేబుల్స్ అరేంజ్ చేయి. హాయ్ అన్నాయ్. ఏమిటన్నాయ్ వాళ్ళ ప్రోగ్రాము? ఇవాళ డాన్సర్ రోజాకి ఒంట్లో బాగలేక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. పోనీ నేను చేయనా? వద్దులే, నువ్వు డాన్స్ చేస్తే నేను వ్యాపారం దివాళ తీస్తుంది. పద. చిన్న మాట. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఐఎమ్ సారీ, నాకు అవసరం పడిపడింది. మరోసారి కలుద్దాం. అదేంటి, నేనెంతో వస్తూ నా ఫ్రెండ్స్ అందరితో వస్తే మమ్మల్ని ఇలా డిసప్పాయింట్ చేస్తావా? డాన్సర్ ఒంట్లో బాగాలేదని చెప్పారు కదమ్మా, రేపు రండి. డాన్స్ రాకపోతే మేమంతా డాన్స్ చేస్తావు. ఓకే, అంతకంటేనా? ఏముంటారే? గొప్పగుంది గోల, గొప్పగుంది గోల, ఈ గంగ గొంతులో సల్లంగా జారితే శివమెత్తిపోతుంది అమ్మడు.